శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకర్ద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సంతుష్టయే కల్పతాం. హ్రీంకార అంకిత మంత్రలక్షితతను, హ్రీంకారముతో కూడినటువంటి మంత్రమునందు లక్షిత కనబడుతున్నటువంటి తనో రూపము కలదానా. హ్రీంకారముతో కూడిన మంత్రమునందు కనబడుతున్న రూపము కలదానా అది. అంటే హ్రీంకారం అమ్మవారిని తెలియజేసే బీజాక్షరం. ఇది భువనేశ్వరి బీజం అంటారు ఇక్కడ. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటూ ఆనందిస్తున్నాం కానీ ఉపదేశరహితంగా దీన్ని చేయరాదు అనేది పెద్దలు పెట్టినటువంటి నియమం, వాటి మర్యాద అది. ఆ హ్రీంకారం పరాశక్తిని తెలియజేస్తుంది. చాలా విశేషమైన మంత్రంగా దేవి భాగవతం దీన్ని చెప్తుంది. అదేమిటయ్యా అంటే అందులో హా రా ఈం అని 4 ఉన్నాయి. హా రా ఈం అనేది హా రా ఈ 4వది. ఈ 4 దేన్ని తెలియజేస్తే అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఉంటూ వాటికి అతీతంగా ఉన్నది 4వది తురీయం. కానీ హారా ఈం అన్నప్పుడు స్థితి అదిట. వీడు భావించేటప్పుడు కూడా మూలాధారం నుంచి ప్రారంభమే హా, రకారం హృదయస్థానంలో, ఈకారం భ్రూమధ్యస్థానంలో, మన మకారం సహస్రార స్థానంలో. ఇది మన శరీరంలో హ్రీం యొక్క స్పందన స్థలాలు. ఇవన్నీ దేవి భాగవతం చెప్తుంది. ఇది అమ్మవారి సంపూర్ణమైన బీజాక్షరం. ఆ బీజాక్షరం భువనేశ్వరి మంత్రంలో ప్రధానం. దాన్ని 3 మార్లు కలిగి ఉంటుంది శ్రీ విద్య. 3 కూటములు కదా శ్రీ విద్య. మొదటి కూటం అవగానే చివరికి హ్రీంకారం ఉంటుంది, 2వ కూటంలో చివరికి హ్రీంకారం, మళ్ళీ చివరి కూటములో హ్రీంకారం. కానీ భువనేశ్వరియే రాజరాజేశ్వరి కనుక ఆ తల్లి మంత్రంలో 3 మార్లు వస్తుంది. కానీ హ్రీంకారము చేత అంకితమైన అంటే కూడినటువంటి ఏ మంత్రముందో అంటే పంచదశి మంత్రము, దాని యందు లక్షితతను గోచరిస్తున్నది. అంటే ఆ మంత్రము ద్వారా గోచరిస్తున్న స్వరూపము, ఆ మంత్రము నందు గోచరిస్తున్న స్వరూపము అంటూ హ్రీంకారమైన అక్షరంతో ప్రారంభిస్తూ చెప్తూ, అటువంటి తల్లి ఇప్పుడు ఆవిడ పూజ చేయాలి కదా. ఇంతవరకు ఏమైంది? అభిషేకమైంది. ఇప్పుడు అమ్మానికి వస్త్రం సమర్పయామి. వస్త్రం ఎలాంటిదంటే రత్నైరుజ్వలముత్తరీయ సహితం కౌశుంభవర్ణాంశుకం. ఆ వస్త్రం ఎలాంటిది ఇస్తున్నారంటే ఉత్తరీయ సహితం. ఉత్తరీయమే మనం రవికలు గుడ్డ అంటాం కదండి, ఇక్కడ బ్లౌజ్ పీస్ అది. వాటితో కూడినటువంటి వస్త్రం ఇస్తున్నాం. పైగా దానికి కూడా రత్నముల అంచుల్లో అలంకరింపబడి ఉన్నాయట. అలాంటి వాటితో ఉన్నటువంటి పట్టు వస్త్రం దాన్ని ఇస్తున్నాను తల్లి అన్నారు. దీన్ని బట్టి ఎప్పుడైనా సరే ముత్తైదుకి వస్త్రం ఇచ్చినప్పుడు ఏకవస్త్రం ఇవ్వరాదు. అందులోనే బ్లౌజ్ ఉందండి అనకూడదండి. అది ఉన్న విడిగా అది కట్ చేసి పెట్టకూడదు, విడిగా పెట్టాలి ఒకటి. అందుకే ఏకవస్త్రం ఎప్పుడు ఇవ్వరాదండి. యుగ్మం వస్త్ర యుగ్మం సమర్పయామి అంటాం కానీ వస్త్రం సమర్పయామనం కదా. అందుకే అది చాలా చక్కగా సంప్రదాయం పెట్టారు. ఉత్తరీయ సహితం కౌశుంభ వర్ణాంశుకం. ఆ పట్టు వస్త్రాన్ని ఇస్తున్నారు. పైగా రత్నములతో చక్కగా జరీ చేయబడి అలంకరింపబడినటువంటిది. ఆ డిజైన్ దానిలో ఉందిట, అది రత్నములతో చేయబడింది. అంతేకాదు వస్త్రం తర్వాత ఉపవీతం సమర్పయామి, యజ్ఞోపవీతం కర్మాధికారం కోసం. అది ఎలాంటిదంటే ముక్తా సంతతి యజ్ఞసూత్రమమలం. ముత్యాలతో చేసినటువంటి యజ్ఞసూత్రం నీకు ఇస్తున్నాను తల్లి. ఇది ముత్యాలు పొదిగారు కానీ తాడేమిటి? సవర్ణ తంతు ఉద్భవం. బంగారం తాడుతో ముత్యాలు గుచ్చి చేసినటువంటి యజ్ఞోపవీతం నీకు ఇస్తున్నాను. ఎలా ఇస్తున్నాను? ధియా బుద్ధితో ఇస్తున్నాను, ఊహతో. దత్తం దేవి ధియామయైతదఖిలం సంతుష్టయే కల్పతాం. ఇది హ్రీంకారంతో రచించినటువంటి శ్లోకం. దీనికి శంకరానందుల వారు ఏమిస్తున్నారు చూద్దాం. హ్రీం బీజాగత నాద బిందు భరితాం ఓంకారనాదాత్మికాం బ్రహ్మానంద ఘనోదరీం గుణవతీం జ్ఞానేశ్వరీం జ్ఞానదాం ఇచ్ఛాజ్ఞానకృతిం మహీగతవతీం
గంధర్వ సంసేవితాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. విశేషమైన భావాలు ఇందులో చూపిస్తున్నాడు. హ్రీం బీజ ఆగత నాద బిందు భరితం. హ్రీం బీజం అన్నప్పుడు ఏ నాదము బిందువు అందులో స్ఫురిస్తూ ఉంటుందో దానితో కూడిన తల్లివి నువ్వు అన్నారు ఇక్కడ. అంటే ఒక మంత్రం అనేటప్పుడు అందులోంచి ఒక నాదం ఉంటుంది. ఆ నాదానికి మూలమైన బిందువు స్పందన పాయింట్ అండి ఇక్కడ. ఆ రెండు ఈ నాద బిందువులు అంటే పరమాత్మ ప్రపంచంగా వ్యక్తమవ్వాలి అనుకున్నప్పుడు స్పందన బిందువు, దాని నుంచి ఆ నాదశక్తి. ఈ నాద బిందు తత్వములే అమ్మవారి బీజాక్షరంలో హ్రీం అన్నప్పుడు ఆ రెండు అందులో ఉన్నాయి. కానీ రీంకారములో ఉన్న నాద బిందువులు ఏదైతుందో వాటితో కూడిన తల్లివి నువ్వు అన్నారు ఇక్కడ. అంటే నాద బిందుమయమైన స్వరూపం. ఈ నాద బిందువులు ఎందులోంచి వస్తున్నాయి? హ్రీం బీజ ఆగత. హ్రీం అనే బీజాక్షరం నుంచి ఆగత వచ్చినటువంటి నాద బిందువులతో కూడిన తల్లి. దీన్ని బట్టి దేవతా రూపం ఎలా ఏర్పడుతుందో చెప్తున్నాడు. ఉచ్చరించే మంత్రము యందు ఉన్నటువంటి ఏ శబ్ద ప్రకంపన శక్తి ఉందో ఆ దేవత యొక్క ఆకారం. అందుకు ఉపనిషత్తుల్లో చెప్పిన ఈ తత్వాన్ని వేదం ఎలా నిర్వచిస్తోందంటే మంత్రమే దేవత, మంత్రమునందున్న స్పందన శక్తియే దేవత. ఇది తెలుసుకోవాలి. దేవతకి మంత్రానికి భేదం లేదండి. అందుకే మన నామానికి దేవుడికి భేదం లేదంటే నామం మంత్రం, అది ఇంత రహస్యం. అందుకే శబ్దం పలికేటప్పుడు ఉచ్చరించేటువంటి నాదశక్తి దేవత. ఇది తెలిస్తే ఎందుకు నామస్మరణ గొప్పదని పెద్దలు అన్నారో తెలుస్తుంది. ఆలోచించాలి ఇక్కడ. ఆ శబ్దతత్వం చాలా విశేషం. అని హ్రీం బీజ ఆగత నాదబిందు భరితం. ఒక దేవతకు ఒక బీజాక్షరం చెప్పారంటే ఆ బీజాక్షరం నుంచి ఉత్పన్నమయ్యే నాదబిందు తత్వమే ఆ దేవత యొక్క స్వరూపం. ఓంకారనాదాత్మికం. ఈ హ్రీంకారం ఓంకారనాదంతో కూడినదే అన్నారు ఇక్కడ. ఇది రెండిటికి చివరికి అనేది సామాన్యం. ఆ ఈ అనేది శక్తిని తెలియజేస్తుంది, ప్రణవం అనేది అయ్యాన్ని తెలియజేస్తుంది. కనుక రెండిటికి ఈవిడ ఓంకార రూపిణి ఈ తల్లియే, హ్రీంకార రూపిణి ఆ తల్లియే. అందుకే ఒక్క శ్లోకంలో రెండు బీజాక్షరాలు చూపించాడు ఆయన. హ్రీం బీజాగత నాద బిందు భరిత ఓంకారనాదాత్మిక, ఓంకారనాద స్వరూపిణి బ్రహ్మానంద ఘనోదరి. ఏమి మాట అండి ఇక్కడ. భక్తితో ఒక చోట ఆలోచిస్తే ఈ పదానికి ఒళ్ళు వివశమైపోతుంది. ఉదరం అంటే లోపలి భాగం. ఉదరం అంటే కడుపునే కాదండి ఇక్కడ. ఉదరం అంటే లోపలి భాగం. ఉదరం పశ్చేత్తన మాట ఉన్నది భాగవతంలో. అక్కడ ఉదరం అంటే కడుపుని చూసుకుంటాను కాదు, లోపలి భాగం ఇక్కడ. బ్రహ్మ ఆనంద ఘన ఉదరీం అంటే అమ్మ లోపల ఉన్నదంతా ఏమిటంటే బ్రహ్మానందము సాంద్రీభూతం. ఘనం అంటే సాంద్రి, సాలిడ్. బ్రహ్మానందమంతా ఘనీభవించి ఉన్నటువంటి రూపము నీది, నీ లోపల ఉన్నది అది. కనుక అమ్మ రూపం ఏమిటయ్యా అంటే ఆ నిండా ఉన్నది బ్రహ్మానందమేనండి ఇక్కడ. పంచదార చిలక లోపల ఏముంటుందండి అంతే ఆలోచన చెప్తారా? పంచదార చిలక నిండా పంచదార ఉంటుంది. బెల్లం కడుపు నిండా తీపే ఉంటుంది. అవును కదా, బెల్లం నిండా తీపే ఉంటుంది. పంచదార చిలక నిండా పంచదార ఉంటుంది. అమ్మవారి నిండా ఆనందమే ఉంటుంది. అది తెలుసుకోండి ఇక్కడ. ఆనంద రూపం అండి ఆ తల్లి ఇక్కడ. ఆనందం ఒక మూర్తి భవిస్తే ఆ తల్లి ఇక్కడ. ఆనందాన్ని మించిన అందం మరొకటుందా? అందుకే ఆవిడ సుందరి, ఆవిడ సౌందర్యం, ఆవిడ పరమానంద రూపిణి. అది ఘన, సాలిడ్. ఆనందం ఎక్కడుంటుంది? జ్ఞానం ఆనందం కలిసి ఉంటాయి, సూర్యుడి వెలుగులాగా. జ్ఞానం లేని ఆనందం ఉండదు, ఉంటే అది భ్రాంతి. అది ఇక్కడ జ్ఞానం ఆనందం, ఆ జ్ఞానం సాలిడ్. అందుకే ప్రజ్ఞాన ఘనరూపిణి అన్నావా లేదా లలితలో. అందుకే బ్రహ్మ ఆనంద ఘన ఉదరి. నీ లోపల ఉన్నదంతా ఘనీభవించిన బ్రహ్మానందం. ఘనీభవించిన అర్థం ఏంటంటే డైల్యూషన్ లేదని అర్థం ఇక్కడ. పల్చదనం లేదు, సాలిడ్. అది చెప్పడం ఇక్కడ. బెల్లం నీరు బెల్లం తేడా ఉందా లేదా? బెల్లం నీరులో డైల్యూషన్ ఉంది, బెల్లం గడ్డలో బెల్లమే ఉంది. అమ్మవారు అంటే గడ్డలాంటి ఆనందం అంటే ఇక్కడ సాలిడ్, పరిపూర్ణమైనటువంటి ఆనందమే నీ స్వరూపముగా కలదానవు. నీ లోపల ఉన్నదంతా అదే తల్లి. అందుకే బ్రహ్మానంద ఘనోదరీం. ఈ చెప్పడంలో అర్థం ఏంటంటే రీం బీజాక్షరము ఆ సంపూర్ణమైన ఆనందతత్వాన్ని తనలో దాచుకునుంది అని చెప్పడం ఇక్కడ. దాని నుంచి వ్యక్తమయ్యే నాద బిందువులు అమ్మ రూపంగా కనబడుతున్నా తన ఆంతర్యమంతా బ్రహ్మానందమే. అది బ్రహ్మానంద ఘనోదరీం గుణవతీం. ఆ బ్రహ్మానంద స్వరూపుడైన తల్లి స్వతహాగా నిర్గుణ అయినప్పటికీ కూడా సృష్టి స్థితిని నిర్వహించేటప్పుడు త్రిగుణాత్మకమైన మాయాశక్తిగా తెలియబడుతోంది కనుక గుణవతి. ఇది తెలిసినప్పుడు సగుణము అమ్మే, నిర్గుణము అమ్మే. ఆవిడ స్వతహాగా నిర్గుణమైనప్పటికీ జగన్ నిర్వహణ కోసం సగుణమైంది అని ఎరుక ఆ తల్లి ఇవ్వాలి కనుక జ్ఞానేశ్వరీం జ్ఞానదాం. జ్ఞానదాం అంటే జ్ఞానం ఇచ్చున్నది. జ్ఞానం ఇవ్వాలంటే జ్ఞానం ఇచ్చే అధికారం ఉండాలి కదండి. ఆవిడికి ఉంది అధికారం. ఒక ఆయన డబ్బు ఇచ్చాడు అంటే డబ్బు మీద అధికారం ఉందని అర్థం.
అలాగే ఆవిడ జ్ఞానం ఇచ్చిందంటే జ్ఞానం మీద అధికారం ఆవిడిదే. అది జ్ఞానేశ్వరి, జ్ఞానమునకు నియామకురాలు, జ్ఞానదాం. ఇది రమ్యమైన మాట. అందుకే అమ్మవారి యొక్కని పరబ్రహ్మస్వరూపంగా ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఔపనిషద బ్రహ్మతత్వమే అమ్మవారు అనేది ఎంత ప్రతిపాదన చేస్తున్నాడు శంకరానందుల వారు. ఎంత వేదాంత విద్య వంట పట్టకపోతే ఇలా శ్లోకాలను ఉచ్చరించగలరు. ఇచ్ఛాజ్ఞాన కృతిం, ఇచ్ఛాజ్ఞానములతో కృతి. కృతి అంటే చెయ్యినా, చేసినా, చెయ్యబడినా అని అర్థం. ఇక్కడ ఇచ్ఛాజ్ఞాన కృతి, కృతి అన్నప్పుడు క్రియాపదం ఉంది. ఇచ్ఛాజ్ఞాన కృతి అంటే ఇచ్ఛాజ్ఞాన క్రియాస్వరూపిణి అని చెప్పడం దానిలో చూపిస్తున్నాడు. ఇక్కడ 3 శక్తులుగా ఉన్నది. మహీగతవతీం, భూమి యందుకి వచ్చినది. మహీగతవతి అంటే భూమి యందు ఆవిర్భవించింది ఆ తల్లి. హిమోత్పర్వత ప్రాంతంలో ఆయనకు పుత్రికగా కలిగింది అంటే భూమికి వచ్చినట్టే కదా. అంతేకాదు భక్తులను అనుగ్రహించడం కోసం వివిధ క్షేత్రముల రూపంతో భూమి యందు ఉన్నది ఆ తల్లి. అష్టాదశ శక్తిపీఠాలు మనకు తెలుసు, కానీ 108 శక్తిపీఠాల పేర్లు దేవి భాగవతం ఉన్నాయి. అవి చెప్తూ ఒక మాట అంటాడు వ్యాసుడు, చెప్పాలని 108 చెప్పాను కానీ ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు. ఇక్కడ చాలా ఉన్నాయి కానీ 108 చెప్పారు. ఆ 108లో మనం 18 అయినా చూద్దాం. 18 అయినా అన్నారు కానీ 18 అనలేదు. తెలుసుకోండి ఇక్కడ. కనుక ఇన్ని శక్తుల రూపాలతో ఆవిడ ఎక్కడికి వచ్చింది? భూమికి వచ్చింది. అదే మహీగతవతి. దీనిలో మరొక విశేషమైన అర్థం ఉందండి. బీజాక్షరములు జపం చేసేటప్పుడు ప్రధానంగా వాటి స్పందన మూలాధారం నుంచి మొదలుపెట్టి మణిపూరం నుంచి వ్యక్తమవుతుంది. వ్యక్తమై క్రమంగా పైకి వెళుతుంది. కానీ హ్రీం ప్రణవాది మంత్రములు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా ఎక్కడికి చేరాయంటే మహీగతవతి. మహీ అంటే మూలాధార స్థానానికి భూచక్రం అని పేరు. ఆ భూతత్వంలోకి ప్రవేశించి అక్కడి నుంచి నాదం వెళుతుంది. మహీగతవతి అంటే మూలాధార స్థానము నందు ప్రవేశించినది అని అర్థం. ఇక్కడ ఆ అర్థమే ఇక్కడ సమంజసం. ఇది సరిగ్గా మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం అక్కడ చూపిస్తారు శంకర భగవత్పాదుల వారు. అంతేకాదు సహస్రారం దాకా వెళ్ళిన కుండలిని యోగికి ఎంత ఆనందంగా విహరిస్తుందంటే అటువంటి అమృతాన్ని తాగి తిరిగి వచ్చి స్వపిషి కులకుండే కుహరిణి అన్నాడు. ఇక్కడ ఆ మూలాధారంలో చక్కగా చుట్టపెట్టుకుని ఉంటుందిట. కానీ ఇది వరకు బంధింపబడి ఉన్నట్టుగా ఉంది, ఇప్పుడు స్వేచ్ఛగా పరమానందంతో విహరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ స్వపిషి కులకుండే కుహరిణి అన్నప్పుడు మూలాధార చక్రమనందు ప్రవేశించిన కుండలిని శక్తిని చెప్తున్నారు. ఇక్కడ హ్రీం బీజం కుండలిని మంత్రం. అసలు శ్రీ విద్యయే కుండలిని మంత్రం. అమ్మవారి మంత్రము లలిత అంటే కుండలిని దేవత. ఆ కుండలిని జాగరణ అమ్మ ఉపాసనలో ఉన్నది, అమ్మ ఆరాధనలో ఉన్నది. అది ఎక్కడున్నది అంటే మహీగతవతి మూలాధారమునందు ఉన్నది. అది అర్థం. అది ఇక్కడ హ్రీం బీజం చెప్పినప్పుడు చెప్పడం విశేషం ఏంటంటే ఆ మూలాధారము నుంచి నిర్గమించే శక్తియే ఆ బీజాక్షర స్వరూపం. అందుకే ఇందుకు చెప్పిన హా రా ఈ చెప్పాం కదా, 3 స్థానములు మూలాధారం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రారం. అవే 4 అక్షముల స్థానములు. అక్కడ మూలాధారం ప్రధానం గనక మహీగతవతీం అన్నాడు. గంధర్వ సంసేవితాం, ఇదొక రహస్యమైన విద్య. ఎందుకంటే ఆ సమయంలో కుమారీం మంద్రయతీం అంటూ వేదంలో గొప్ప మాట చెప్తాడు. అక్కడి నుంచి ధ్వని చేస్తూ వస్తుందిట. అది గొప్ప నాదం అండి. ఈ నాదం గురించే త్యాగయ్య అంటాడు, మూలాధారజ నాదమెరుగుటే ముదమగు మోక్షమురా. త్యాగయ్య సంగీతకారుడు కాదండి, సంగీత యోగి. తెలుసుకోండి ఇక్కడ నాదయోగి. ఆ రహస్యములు ఆయనకు తెలుసు. మూలాధారజ నాదమెరుగుటే ముదమగు మోక్షమురా. ఆ నాదతత్వం బాగా తెలిసిన, అందుకే వాళ్ళు ఆ నాదతత్వం తెలిసి ఆ నాదముతో అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. ఆ గంధర్వుల గానమే హా హూ హా హూ సామగాయన్నాస్తే తైత్రీయంలో కనబడుతుంది చూడండి. అందుకే గంధర్వులకు ఆహా ఊహు అని పేర్లు ఉన్నాయి. ఇది పెద్ద రహస్యం. అదే ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. శైలేంద్రం అంటే పర్వతం, పర్వతం అంటే పృథ్వీతత్వం. అక్కడ నుంచి ఉత్పన్నమైన నాద రహస్యం గంధర్వులకు తెలుస్తుంది. ఆ నాదాన్ని ఉపాసించే వాళ్ళు యోగరూప గంధర్వులు. అలాంటి వాళ్ళే అమ్మవారిని ఆరాధన చేయగలరు. ఆ రహస్యం ఇక్కడ చెప్తూ ఇచ్ఛాజ్ఞానకృతీం మహీగతవతీం గంధర్వ సంసేవితాం ఇక్కడ చెప్పాడు ఆ మాటని శంకరానందుల వారు. కనుక హ్రీంబీజం యొక్క స్వరూపము, దానిలో నాద రహస్యాలు, ఆ నాద రహస్య విద్యని ఉపాసన చేసిన గంధర్వులు, అలాంటి ఆ మంత్ర రహస్యాల్ని స్వరాలని ఉపాసన చేసిన వారి చేత సేవించబడుతోంది కనుక గంధర్వ సంసేవితాం శ్రీచక్ర ప్రియ బిందుతర్పణ పరాం శ్రీరాజ రాజేశ్వరీం. రమ్యమైన శ్లోకాలు ఇచ్చారు. ఈ 2 మరొక్కసారి చదువుకుందాం. హ్రీంకారాంకిత మంత్ర లక్షిత తనో హేమాచలాత్ సంచితై రత్నైరుజ్వలముత్తరీయ సహితం
కౌశుంభవర్ణాం శుకం ముక్తాసంతతి యజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతుద్భవం దత్తం దేవి ధియామయైతదఖిలం సంతుష్టయే కల్పతాం హ్రీంబీజాగతనాదబిందుభరితాం ఓంకారనాదాత్మికాం బ్రహ్మానందఘనోదరీం గుణవతీం జ్ఞానేశ్వరీం జ్ఞానదాం ఇచ్ఛాజ్ఞానకృతీం మహీగతవతీం గంధర్వసంసేవితాం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. ఇప్పటివరకు అమ్మవారి వస్త్రము యజ్ఞోపేతం ధరించి కూర్చున్నారు. తర్వాత కూటములో హకారం ప్రారంభమవుతుంది. రెండవ కూటం దేన్ని ఇస్తుందని చెప్పుకున్నాం? చెప్పండి. అర్థకామములు. అర్థకామములు 2 ఇస్తున్న తల్లి. అంతేకాదు, ఎటువంటి అర్థకామాలు ఇస్తుందంటే మొత్తం ఇందులో చెప్పబడ్డ 6 అక్షరాలకి అర్థంగా చెప్తూ మహానుభావుడు అగస్త్యుల వారు ఒకటే చెప్పారు. ఉపద్రవ నివృత్తిపూర్వక సకల కామభోగా వ్యాప్తి అన్నాడు. ఎలాంటి ఆనందానుభవాలు అమ్మవారు ఇస్తున్నారంటే ఉపద్రవాలు లేని ఆనందం అంట. అది అంటే ఇవాళ ఒక ఆనందం వచ్చిందని రేపు ఏమి ఉపద్రవం వస్తుందో భయం మనకి. అలా కాకుండా ఉపద్రవములేమీ లేనటువంటి ఐహిక ఆముష్మికమైనటువంటి భోగములను ఆ తల్లి ఇస్తున్నది. అవి కావాలనుకునే వాళ్ళకి, అవి అక్కర్లేనుకునే వాళ్ళకి అఖండమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. కనుకనే ఆ తల్లి తన సంకల్పము చేత ఇవన్నీ తీరుస్తోంది. కనుక సంకల్పస్థానమైన హృదయం ఎక్కడుందో అది కంఠం నుంచి కట్టి వరకు ఉన్న ప్రాంతం అంతా కూడాను అమ్మవారి మధ్యకూట స్వరూపం, ఆ మంత్రస్వరూపంగా చూస్తున్నారు. అందులో మొదటిది హకారం. ఈ హకారాక్షరం గురించి చెప్తూ హన హింసాగత్యోహో అని మొదటి చెప్పారు. దీని అర్థం ఏంటంటే తాపత్రయ బాధని పోగొడుతుంది ఈ అక్షరం. ఒక్కొక్క అక్షరం చేసే వాళ్ళకి పనికొస్తుందని చెప్తున్నాను ఇక్కడ. ముందు ఈ అక్షరం అనగానే తాపత్రయ బాధ పోతుంది. సుఖం రావడం తర్వాత ముందు ఉన్న దుఃఖం పోవాలి కదండి ఇక్కడ. అందుకు ముందు చెప్పబడ్డ హకారం ఏం చేస్తుందంటే మన యొక్క తాపత్రయ బాధల్ని ఐహిక ఆముష్మిక బాధా నివృత్తి అని అగస్త్యుల వారు చక్కటి అర్థం చెప్పారు ఇక్కడ. కానీ ఈ హకార ఉచ్చారణ మాత్రం చేతనే ఐహిక ఆముష్మికమైనటువంటి బాధలు తొలగుతాయి అన్నాడు ఇక్కడ. అందుకు హకారంతో ప్రారంభిస్తున్నారు. హర్షోన్మత్త సువర్ణ పత్ర భరితాం అంటారు శంకరానందులు. ఈ లోపల శంకరాచార్యులు చేసిన పూజ చేయాలిగా. హంసైరప్యతి లోభనీయ గమనే హరావళీముజ్వలాం హిందోళజ్యుతి హిందోళజ్యుతి హీరపూరితరే హేమాంగదే కంకణే మంజీరే మణికుండలే మకుటమప్యర్థేందు చూడామణిం నాశామౌక్తికమంగుళీయ కటకే కాంచీమపి స్వీకురు. అంత వస్త్రం ధరించి కూర్చున్న తల్లిని ఆభరణాలు కూడా అలంకరించి తర్వాత పూజలోకి రేపు వెళ్ళొచ్చు. ఇందులో అన్ని ఆభరణాలే. సంబోధన ఏమిటంటే హంసైరప్యతి లోభనీయగమని హకారంతో ప్రారంభిస్తున్నారు కదా. హంసలకు కూడా మురిపం కలిగించే గమనం కలిగినది. వాళ్ళని చూసి కొంచెం లోభం పడతట. అంటే అలాంటి నడక మాకు లేదే, వస్తే బాగుండు అనుకుంటాయట హంసలు అమ్మవారి నడక చూసి. అలా హంసలకి లోభము కలిగించే గమనము కలతల్లి. ఇది చాలా విశేషమైన అర్థం అండి. భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో ఒక మాట అంటారు. కైలాసంలో అమ్మవారు నడుస్తుంటే వెనకాల హంసలు గుంపులు గుంపులు వెళ్ళిపోతున్నాయట. ఏమిటంటే నడక నేర్చుకుందామని ట్రై చేస్తున్నాయట ఇక్కడ. అయితే ఆవిడిలా నడవలేక అటు ఇటు తబ్బి పడిపోతున్నాయట ఇక్కడ. పడిపోతున్నా మళ్ళీ లేస్తూ నడుస్తున్నాయట. అలా నడుస్తున్న హంసలతో ముందు నడుస్తున్న ఓ తల్లి అని కీర్తించారు ఇక్కడ. ఇక్కడ అమ్మను అనుసరించే హంసలు ఎవరు అంటే ధ్యానంతో అమ్మను అనుసరించే పరమహంసలే హంసలు. అక్కడ తెలుసుకోండి. ఇక్కడ హంసల పని ఏంటయ్యా అంటే పరమహంసల గమన సరణిని ప్రబోధించు హంసగమనా నీదు అంఘ్రులను తలదాల్తూ అనుగుబిడ్డను బ్రోవుమమ్మ కుహునివలి నను చూడుమమ్మ అంట అమ్మ పాదాలు తలుచుకుంటే పలుకుతుంది. హంసైరప్యతి లోభనీయ గమనే హరావళీముజ్వలాం. మన హంసలకు లోభనీయమైనటువంటి, ఎందుకంటే అమ్మ పాదాలే వాళ్ళకి లోభము. ఆ పాదములు పొందాలనే తపనతో వెనకాల నడుస్తుంటారు హంసలు. కానీ హంసలు పరమ ప్రేమగా ఆ పాదాల వెంట నడుస్తుంటారు తల్లి. అటువంటి అందుకే హంసలకి ఈ లోక సుఖాలు పరలోక సుఖాలు అక్కర్లేదు, వాళ్ళకి ఆ పాదాలను అనుసరిస్తారు. అదే ఈశాధిక్పర. ఈశాధిక్పర దగ్గర ఆగమశాస్త్రంలో ఈశత్వనామ కలుషాకతినామ సంతి బ్రహ్మాదయ ప్రతిభవం ప్రళయాభిభూతా ఏకస్సయేవ జగతి స్థిర సంస్థితాస్తే య పాదయోస్తవ సకృత్ ప్రణతిం కరోతి అని నిన్న మనం చెప్పుకున్న దాంట్లో మరొకటి ఉందన్నాం కదా. అందులో చెప్పారు ఈ మాట. ఏది? పంచదశి స్తోత్రంలో
ఏమనంటే కొందరు ఈశా అని పేరుంటుంది, అది వేస్ట్ అమ్మవాడు. వాడిని మించిన వాడు మనకు కనబడుతుంటే ఏముంటుంది? వాళ్ళందరూ గొప్ప కాదు. ఎవరు? బ్రహ్మ, ఇంద్రుడు, వీళ్ళందరూ కల్పాంతకాలంలో పోయేవాళ్ళే. నీ భక్తుడు గొప్పవాడు. ఎందుకంటే వీడు కల్పాంతకాలంలో కూడా నశించని మోక్షాన్ని పొందుతున్నాడు కనుక వాడు ఇంకా గొప్పవాడు తల్లి అని చెప్పారు ఇక్కడ. అందుకే అలాంటి వాళ్ళు పరమహంసలండి. ఆ తల్లి పాదాలను అనుసరిస్తూ వెళుతుంటారు. అటువంటి ఓ తల్లి, నీకు రకరకాలైనటువంటి ఆభరణాలు సమర్పిస్తున్నాం. హిందోళజ్యుతి హీర పూరిత తరే. హిందోళం అంటే ఒకానొక రంజక ద్రవ్యం అన్నారు ఇక్కడ. అంటే ప్రకాశమానమైనటువంటి హీర, వజ్రములు మొదలైన రత్నాలతో నింపినటువంటి హేమాంగదే. హేమాంగదే అంటే బంగారు భుజకీర్తులు, కంకణములు, మంజీరే, అందెలు, అలాగే మణికుండలాలు, అర్ధేందు చూడామణి. అమ్మవారికి నెలవంక, అది మనం పూజ చేసినప్పుడు ఇవ్వాలండి. భావంతో ఇవ్వండి, నెలవంక తెచ్చి ఇవ్వలేము. భావంతో అర్ధేందు చూడామణిం మకుటమపి, చక్కటి కిరీటం, నాసామౌక్తికం, ఆ నాసికకు ముఖ్యర ఆభరణములు, అదేవిధంగా అంగుళీయం ఉంగరములు, కటకే కడియాలు, కాంచీం వడ్డాణము, ఇలాంటి ఆభరణాలు ఇస్తున్నాను తల్లి స్వీకరించు అంటే అమ్మవారి సర్వాభరణములు ఇందులో చూపించాడు. హిందోళజ్యుతి హీర పూరిత తర్రే హేమాంగదే కంకణే మంజీరే మణికుండలే మకుటమప్యర్థేందు చూడామణిం నాసామౌక్తికమంగుళీయ కటకే కాంచీమపి స్వీకురు అంటూ హకారంతో ఆయన రాస్తే ఈయన హర్షోన్మత్త సువర్ణ పత్ర భరితాం పినోన్నతా ఘూర్ణితాం హుంకార ప్రియ శబ్దజాలినరతాం సారస్వతోల్లాసినీం సారాసార విచార చారు చతురాం వర్ణాశ్రమాకారిణీం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. అమ్మవారు పాణిభ్యాం అలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతి అంటున్నాం కదా. ఒక పాత్ర పట్టుకున్నట్ట. ఆ పాత్రలో ఒక మధువు నిండి ఉన్నది. అది ఎలాంటి మధువు అంటే హర్షోన్మత్త సువర్ణ పాత్ర భరితాం. హర్షము ఉన్మత్తత. ఉన్మత్తత అంటే అర్థం పిచ్చి అని లోకంలో వ్యవహరిస్తాం కాదు. ఉన్మత్తత, ఉత్కృష్టమైన మత్తత. అంటే మత్తత అంటే మైమరపు, తెలుగులో మైమరపు. ఇప్పుడు ఇది కూడా వేదంలో వినబడుతుంది, తెలియదు చాలామందికి. మైమరపు అంటే శరీరాన్ని మరిచిపోవడం, అంటే దాన్ని మత్తు అంటాం మనం. అది శరీరాన్ని మర్చిపోవడం అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది సీరియల్ చూస్తుంటే పాలు మాడిపోయినా తెలియదు, అదొక మత్తత. కానీ అలాంటి మత్తత కాదు, ఉన్మత్త, ఉత్కృష్టమైన మత్తత రావాలి. అది ఎవరికి దొరుకుతుందంటే ప్రహ్లాదుడు ఆ మత్తతలో ఉన్నట్ట. ఎలాంటి మత్తత అంటే అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేర నేర్చు వినిత గుణశీల మాటలు వెయ్యినేలా అన్నాడు. అది ఎలా వస్తుందయ్యా అంటే ఆ బ్రహ్మానందము, బ్రహ్మజ్ఞానం అనేది ఎవడికి పడుతుందో వాడికి ప్రపంచం పట్టదు. కానీ వాడు ఎప్పుడు ఆ జ్ఞానానందంలో మర్చిపోయి ఉంటాడు. సుఖయోగిందుడు అలాగే తిరిగాడు, ఒక రామకృష్ణ పరమహంస అలాగే వికరించాడు. అలాంటి తాదాత్మ్యంలో వాళ్ళు ఉంటారండి. ఆ బ్రహ్మానంద జ్ఞానమేదో అది మధువుగా మార్చి చేతిలో పట్టుకుంది ఆవిడ. అని మధుపాత్ర అంటే ఇంకేదో అనుకోవద్దు. ఇక్కడ ఆవిడ పట్టుకున్నది ఆ జ్ఞానానందం అనేది. దీన్నే వారుణీ విద్య అంటారు. ఇది వేదంలో భృగైర్ వారుణీ విద్య, భార్గవి వారుణీ విద్యలు వేదంలో చెప్పబడుతుంది దీన్ని. ఇది వారుణీ మద విఫల. అలాంటి మధుపానం చేసి ఎప్పుడు మత్తుగా ఉంటాడు అమ్మవారి కళ్ళు. అందుకే ఆ తల్లి కళ్ళు ఎలా ఉంటే మదాలసాం మంజుల వాగ్విలాసం. ఆ కళ్ళల్లో ఒక పారవశ్య భావం కనబడుతుంది. నా పారవశ్య భావం అది ఆనందంతో కూడిన పారవశ్యం. అది హర్ష ఉన్మత్త సుపాత్ర భరితాం పీనోన్నత ఘూర్ణితాం. దానివల్ల ఒక ఉదాత్తమైన స్థితికి వెళ్ళి ఘూర్ణితాం అంటే కళ్ళని ఇటు ఇటు తిప్పుతుంది పారవశ్యంతో. అలాంటి స్థితిలో ఉన్నది మద ఘూర్ణిత రక్తాక్షి, మదపాటల గండవు. ఆది భావం చూపించారు ఇక్కడ ఆ పాత్ర. సరిగ్గా మనకి మహిషాసుర సంహారం చేసేటప్పుడు అమ్మవారు విజృంభిస్తూ ఉంటే వాడు గర్జన చేస్తుంటాడు మహిషాసురుడు తీవ్రంగా. ఆ గిట్టలతో మన్ను చిమ్ముతూ కొమ్ములతో కొండలు కోలగొడుతూ ఓహో అని గర్జిస్తూ ఉంటే అమ్మవారి చేతిలో మధుపాత్ర పట్టుకుని గర్జ గర్జ మహామూఢ మధు యావత్ పిబామ్యహం అంటుంది ఒక మాట. గర్జించు గర్జించు, ఎంతసేపు గర్జిస్తావు? ఇదిగో ఇది నేను తాగే వరకే. ఇదిగో ఈ టీ సిప్ చేసి నీ పని చెప్తా అన్నట్టు ఇది తాగేసిన తర్వాత నీ గర్జనలు లాగితే దేవతల విజయ గర్జనలు మొదలవుతాయి అంటుంది ఇక్కడ. ఎంతవరకయ్యా ఈ రాక్షస గర్జనలు అంటే ఆ బ్రహ్మానంద మధు అందేవరకే, ఆ తర్వాత ఆగిపోతాయి. అక్కడ తెలుసుకోండి ఇక్కడ ఆ అర్థం. కానీ అమ్మవారు కూడా మధువు తాగారు కానీ పర్వాలేదు అనుకుని తయారవమని కాదు ఇక్కడ. ఆ మధు ఏమిటయ్యా అంటే ఆ మధు
ఘూర్ణిత రక్తాక్షి, ఆ మాట అక్కడ. అందుకే పీనోన్నత ఘూర్ణితాం అన్నాడు ఇక్కడ. ఘూర్ణితాం అనే శబ్దానికి అద్భుతమైన మాట ఉందండి శాస్త్రంలో. బాహ్య విషయ వైముఖ్యం ఘూర్ణనం, ఇది అర్థం. బాహ్య విషయములేమి పట్టకపోవడం పేరు ఘూర్ణం అని పేరిట. అందుకే ఆ తల్లి ఆ మహానందాన్ని అనుభవిస్తున్న స్థితి, ఆనందమే ఆవిడ కదా. ఉత్కృష్టమైన బ్రహ్మానందం ఎలా ఉండదు? పీన ఉన్నత. పీన అంటే బలిసినటువంటి, ఉన్నత. బలిసిన అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, సాలిడ్, మహాబలీయమైనటువంటి, ఉన్నతమైనటువంటి ఆనంద పారవశ్యంతో బాహ్య విషయ వైముఖ్యం కలిగినటువంటి తల్లి హుంకార ప్రియ శబ్దజాల నిరతాం. హుంకారం అలాంటి ప్రియమైన శబ్దజాలములతో ఆసక్తి కలిగినది అన్నారు. హుంబీజస్తుంగ శక్తిక అని గణేష్ శాస్త్రంలో కూడా వస్తుంది. హుంబీజం ఒక మహామంత్రం అండి. మన తెలుగులో మాట ఉంది, హుంకరించాడంటారు. ఇది ఎలా వచ్చింది? అను శబ్దంగానే వస్తేట అసుర శక్తులు పోతాయట అని గణపతి మంత్రంలో అది బీజాక్షరం వక్రతుండంలో. హుంకారం సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. సరిగ్గా ధూమ్రాక్షుడు అనేక అక్షౌహిణుల శాన తీసుకుని శుంభులు పంపగా దుర్గా మీదకి వస్తాడు, దుర్గాదేవి మీదకి. ధూమ్రాక్షుడు అక్షౌహిణుల శాన తీసుకుని వస్తారండి ఇక్కడ. అమ్మవారి దగ్గరికి వచ్చి, ఏ మాట వినవే, శుంభులు పిలిస్తే రావేమి, జుట్టుపట్టి ఇడ్చికెళ్తానంటాడు దుర్మార్గుడు. అనగానే అమ్మవారి కనుబొమ్మలు ముడేసి చూసి అంటారటండి ఇక్కడ. అనగానే వాడు తగలబడిపోయాడు మొత్తం శబ్దం చేత. కనుక అలాంటి అంటే దుష్టశక్తుల్ని, అసుర శక్తుల్ని నశింపజేసేటటువంటి ఏ దివ్య శబ్దములు ఉన్నాయో ఆ ప్రియమైన శబ్దజాలాలతో ఆసక్తి కలిగినది అని గొప్ప మాట. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. చరితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికా శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి, శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి.